మొంతా తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫానును ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారనే అంశాలపై కృష్ణా జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా యంత్రాంగాన్ని ఎలా అప్రమత్తం చేశారు, ఎంతమందిని సిబ్బందిని నియమించారు, ఏర్పాట్లు ఎలా చేశారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, తుఫాన్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మనకు ఈ మొంతా తుఫాన్ రేపు తీరం దాటుతుంది కనుక యాక్చువల్లీ కృష్ణా జిల్లాలో కూడాను మనకు చాలా భారీగా వర్షాలు, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఉంది. దాంతోపాటు గాలులు కూడా విసిరేదానికి ఛాన్స్ ఉంది కనుక మనం ఆల్రెడీ జిల్లాలో 188 పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాలలో మనము మా రిక్వెస్ట్ ఏమంటే ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు, కాలువగట్ల పైన ఉన్నవాళ్ళు, మళ్ళీ ఇది గాలులతో కూడుంటుంది కనుక మనము పూరిల్లులో ఉన్న, పెంకుటిల్లులో ఉన్న, పాకల్లో ఉన్న, పాత ఇళ్లలో ఉన్న ఈ అన్ని ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడాను దయచేసి పునరావాస కేంద్రానికి స్వచ్ఛందంగా రావాలి అని కోరుకుంటున్నాము. సో అప్పుడు మనకు ఈ గాలులు ఉంటుంది కనుక పిట్టగొడలు ఏమైనా పడి ప్రమాదం జరిగేది మనం ఎప్పుడు చూస్తుంటాం కనుక మనం అలాంటి ప్రమాదం ఏమీ లేకుండా చూసేదానికి 188 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ దాంట్లో కూడా మెరుగైన సదుపాయాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్లీ. సో మొట్టమొదటిగా ప్రజలందరూ కూడా అలాంటి ప్రాంతంలో ఉన్నవాళ్ళు దయచేసి పునరావాస కేంద్రానికి రావాలి అని కోరుకుంటున్నాను. పునరావాస కేంద్రాలకు చాలా మంది వచ్చేందుకు ఇష్టపడరు, అట్లాంటి వారిని ఎట్లా తరలించారు? లేదు, ఆల్రెడీ మేము ఒక లిస్ట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇలాంటి థ్యాచ్డ్ హౌసెస్, వీక్ హౌసెస్, కచ్చా హౌసెస్ ఆ దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడానికి మనము సచివాలయం సిబ్బందితో మనము గ్రామ స్థాయిలో టీమ్స్ ఏర్పాటు చేశాము. లోకల్లో కూడా కమ్యూనిటీ లీడర్స్ కొంతమంది ఉంటారు, ఊర పెద్దలు ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రం తీసుకొని వచ్చేదానికి అన్ని చర్యలు చేపడతాం. సైక్లోజన్ వచ్చిన ప్రధానంగా విద్యుత్ కానీ లేకపోతే తాగునీరు కానీ ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేస్తారు? అంటే ఇప్పుడు మీరు 2 అడిగారు. ఒకటి ఫస్ట్ విద్యుత్ ఈ గాలుల వల్ల ఏమైనా ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతే దాన్ని వెంటనే రీస్టోర్ చేసేదానికి ఆల్రెడీ జిల్లాలో అన్ని సబ్స్టేషన్లోనూ కలిపి దాదాపు 900 పోల్స్ రెడీ చేసి పెట్టుకున్నాము. దాదాపు 300 పైచిలుక లేబర్ ఉన్నారు. పోల్ డిగింగ్ మిషన్, జంపర్సు, వైర్సు, ట్రాన్స్ఫార్మర్సు అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకున్నాము. వీలైనంత వరకు వెంటనే పవర్ రీస్టోర్ చేస్తాము. అలాగే డ్రింకింగ్ వాటర్ వరకు అయితే మనకు పవర్ పోయినప్పుడు వాటర్ని మనము పంపు చేసేదానికి ఇబ్బంది ఉంటుంది కనుక అంతవరకు మనం కంటిన్యూస్లీ పంప్ చేస్తూ పవర్ పోతే వెంటనే మనకు 100% ఫుల్ ఉండేటట్టు చూసుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి సిపిడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఏముంటాయి, మన స్కీమ్స్ దగ్గర జనరేటర్స్ ఏర్పాటు చేశాము. సో దానివల్ల ఒక పవర్ అవుటేజ్ అయినప్పటికీ కూడా మళ్ళీ మనం వాటర్ ఫిల్అప్ చేసేదానికి వీలుంటుంది. ఇదంతా చేసిన తర్వాత కూడా మనకేమైనా ఇంకా వాటర్ ఇష్యూ వస్తుంది అనే దానికి మళ్ళీ వాటర్ ట్యాంకర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫోన్ నంబర్స్, పేర్లతో అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు వాటర్ సరఫరా కూడా చేస్తాం. తుఫాన్లో ఏదన్నా అనుకోని ఇబ్బంది తలెత్తితే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏమన్నా జిల్లాకు వచ్చినాయా సార్? మనకు ఆల్రెడీ జిల్లాకి ఒక ఫస్ట్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ మచిలీపట్నంకి వచ్చి ఉంది. ఇంకొక ఎన్డీఆర్ఎఫ్ టీం రిక్వెస్ట్ చేశాము, అది కూడా వస్తూ ఉంది. దాన్ని గుడివాడలో పొజిషన్ చేస్తున్నాము. యాక్చువల్లీ అవసరం బట్టి మళ్ళీ ఇంకా అవసరం అంటే ఎక్కువ టీమ్స్ తెప్పించుకుంటాం. ఈ సినారియో అనేది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది సార్? అంటే ప్రస్తుతం ఉన్న ప్రెడిక్షన్స్ ప్రకారంగా మనకి 29వ తేదీ నైట్ వరకును మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేమైనా మళ్ళీ ఏమైనా ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే మేము మళ్ళీ ప్రజలకి తెలియజేస్తాం. పునరావాస కేంద్రాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పునరావాస కేంద్రాల్లో మంచి ఫుడ్, మంచి క్లీన్ వాటరు, మళ్ళీ ఒక మెడికల్ క్యాంపు, మళ్ళీ క్లీన్ టాయిలెట్స్, మస్కిటో రిపెలెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ అనేది మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగింది. పునరావాస కేంద్రాలను గుర్తించి వాటిలో సౌకర్యాలను ఏర్పాటు చేశాము. అలాగే ఇప్పటికే జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం అనేది రావడం జరిగింది. ఇంకా అనుకోని విపత్తు సంభవిస్తే మరిన్ని టీములు దించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ తుఫాన్ వల్ల మౌలిక వసతులు అంటే ప్రజలకు తాగునీరు కానీ ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టామంటూ కూడా కలెక్టర్ బాలాజీ చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా, మచిలీపట్నం.